హర మహాదేవ్ శంభో శంకర. అలా అయ్యండి అందరికీ. అందరూ తమిళ చూసే ఉంటారు కదా. ఎస్, నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వర స్వామి టెంపుల్కి నేను నా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. రాహుకేతు పూజ కోసమై వెళ్ళాము. అక్కడ రాహుకేతు పూజ అనేది ఎందుకు చేస్తారంటే సర్పదోషం కానీ నరదిష్టి కానీ ఎటువంటి దోషాలున్నా తొలగిపోవాలని అక్కడైతే పూజ అయితే చేస్తారు. మనకు ఎటువంటి అడ్డంకులు ఎటువంటి అంటే ఎలాంటి సమస్యలున్నా అంతటితో తొలగిపోతాయని బాగా అంటే మనకు రాహుకేతు అనే పూజ అనేది చేస్తారు. అక్కడ సాక్షాత్తు అంటే మనకు ఎక్కడ అంటే మన ఇండియాలో రెండు ప్లేసుల్లో చేస్తారు. ఒకటి శ్రీకాళహస్తేశ్వర స్వామి టెంపుల్లో. ఈ పూజ అంటే ఎట్లా ఏంటి అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరిన్ని ఇన్ఫర్మేషన్ అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ప్రధానంగా అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో లేదంటే మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజ అనేది ఈ రెండు ప్రదేశాలనే చేస్తారు. అంటే ప్రధానంగా ఏంటంటే కాలసర్పదోషాన్ని మరియు రాహుకేతువులు ఇతర దుష్ప్రభావాలను తగ్గించడానికి ఒక శక్తివంతమైన కర్మకాండ అనే చెప్పచ్చు ఈ పూజని. అంటే ఇది శక్తిని సమతుల్యం చేయడం ద్వారా వైవాహిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరియు వృత్తిపరమైన అడ్డంకులకు పరిష్కరించడంలో సహాయపడుతుంది ఈ రాహుకేతు పూజ అనేది. అంటే శ్రీకాళహస్తీశ్వర స్వామి అత్యంత శక్తివంతమైనదిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ శివుడు రాహుకేతువులను ఆశీర్వదించాడు. సాక్షాత్ శివుడు మనకు వచ్చేసి అంటే ఇక్కడ రాహుకేతువులని ఆశీర్వదించబడినాడని మనకు పురాణాల్లో సహా చెప్తానే ఉన్నారనమాట. అంటే ఇక్కడ అంటే ఎప్పుడు ఎట్లా చేస్తారు అనేది పూజ అనేది వచ్చి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అంటే రాహుకాలంలో అత్యంత ఉత్తమ సమయం అన్నమాట. ఈ మనకు మెయిన్గా అంటే డే టైమే కదా మనకు రాహుకాలం అనేది. సో అంటే ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు రాహుకాలంలో అత్యంత ఉత్తమ సమయం అన్నమాట. అంటే ఈ అమౌంట్ ఎంత అవుతుంది అనేది అంటే శ్రీకాళహస్తీశ్వరులో అంటే మామూలుగా జంట అయినా వెళ్ళొచ్చు, కుటుంబం అయినా వెళ్ళొచ్చు అనమాట. సో అంటే జంట అంటే కపుల్స్ ఉంటారు కాబట్టి 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అంటే అక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. లోపలైతే అన్నీ వాళ్ళే ఇస్తారు, మొత్తం A to Z అన్నీ వాళ్ళే ఇస్తారు. ఓన్లీ మనం అమౌంట్ పే చేస్తే చాలు. అంటే 500 అనేది వచ్చేసి అంతా కలిపి చేస్తారనమాట. 500 రూపాయలు అంటే 5,000 రూపాయలు 500తో జంట మాత్రం వెళ్ళొచ్చు. అంటే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, బట్ కాకపోతే పక్కన కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది. రెండోది అంటే 5,000 రూపాయలు అంటే కుటుంబంతో సహా అనేది పూజ అనేది చేసుకోవచ్చు. సాక్షాత్ అంటే చేస్తారు. అంటే ఈ పూజ అనంతరం స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు నీలం అంటే ఇక్కడ ఏమేమి ఇస్తారంటే విధానం మామూలుగా వచ్చేసి స్నానం చేయడం, ప్రధాన సంప్రదాయం దుస్తులు నీలం ఎరుపు రంగులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ధరించడం మరియు సంకల్పం అంటే నిర్దిష్ట ఆహారాన్ని పాటించడం ఇందులో భాగంగా ఉంటాయి. పాల్గొనేవారు అంటే ఇప్పుడు మనకు పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి వెండి విగ్రహాలను ఇంట్లో ఉంచుకోకుండా వాటిని ఆలయం హుండీలోనే వదిలేయాలి. అంటే మనకు పూజలో వచ్చేసి వెండి విగ్రహాలు ఇస్తారనమాట, నాగసర్పాల పడగల లాంటివి. అవి వచ్చేసి మనకు అక్కడే హుండీలో వేసేసి రావాలా. మామూలుగా వచ్చేసి వీటికి అనుకూలమైన సమయం ఏదైనా ఉంది అంటే బాగా ఆదివారము అంటే అమావాస్య, పౌర్ణమి మరియు గ్రహణాల రోజుల్లో అయితే ఈ పూజకి చాలా శ్రేష్టకరం, చాలా బాగా అంటే అప్పుడు బాగుంటుంది. అంటే వీటి వల్ల అంటే ఈ రాహుకేతు వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే దోషాలు అనేది తొలగిపోతాయి. కాలసర్ప దోషం మరియు రాహుకేతు దోషాలను సమర్థవంతంగా నయం చేస్తుంది. అంటే మనకు జీవితం మెరుగు అనేది అంటే ఎటువంటి మన జీవితానికి అడ్డంకులు తొలగించి మానసిక ప్రశాంతతను అందించి వృత్తి, వివాహం మరియు సంతాన సాఫల్యంలో విజయాన్ని చేకూరుస్తుంది. అంటే అదన్నమాట. సో ఇది చెప్పాను కదా రాహుకేతు పూజ గురించి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అప్డేట్ అంటే ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ.